నిర్వీర్యం అవటం, అర్హులు కాని వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఇదంతా జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం, ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవసరం అని చెప్పడం తెలియడం కూడా తెలియజేసింది. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గార్మెంట్స్కి వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమలు మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గార్మెంట్స్ ఇక్కడ. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్కి కూడా సదుపాయం కావాలన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి. దాని అర్హులు ఎవరైతే అర్హులు, దానికి ఎలిజిబిలిటీ ఉండి దానికి ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరు జిల్లా అధికారులు, మేము, అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. మేడం, ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత